చెప్పురా. All the consultants will take time for what will take a final call and will decide what will be. KGH లో ఇమ్యూనోథెరపీ స్టార్ట్ చేశారండి. అదే సో ఈ క్యాన్సర్ సెంటర్లో ఇమ్యూనోథెరపీ కూడా ఉందా? Immunotherapy, targeted therapy and hormone therapy are also going on. Even the first therapy of Rakesh Okay. Rakesh Reddy sir, under his care we did. ఎప్పుడు స్టార్ట్ అవుతారు అంతే. అట్లా గంట ఎరకు for gracing this occasion. కొత్తగా మేము పెట్ సిటీ మోస్ట్ అడ్వాన్స్డ్ జీ కంపెనీ యొక్క పెట్ సిటీ మెషిన్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. థ్యాంక్స్ టు కమిషనర్ సార్ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్ అండ్ డూయింగ్ ద అఫీషియల్ లాంచ్ ఆఫ్ ద పెట్ సిటీ అట్ అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం. సో సార్ని కొన్ని ఫ్యూ వర్డ్స్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ, మన అపోలో హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేస్తున్న, స్టాఫ్గా పనిచేస్తున్న అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మన వైజాగ్ ప్రజలకు సుదినము, మంచి రోజు. మోస్ట్ అడ్వాన్స్డ్ పెట్ సిటీ స్కాన్ మెషిన్ నా అపోలో క్యాన్సర్ సెంటర్ అవినోలో ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది.
మన వైజాగ్లో ఇంకా వేరే హాస్పిటల్స్లో కూడా పెట్ సిటీ స్కాన్ మెషిన్స్ ఉన్నాయి. కానీ ఇది లేటెస్ట్ మెషిన్, స్పీడ్ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ అని నాకు తెలిసింది. మంచి క్వాలిటీ ఇమేజ్ అయితే ఇంటర్ప్రిటేషన్ ఈజీ అవుతుంది, డిటెక్షన్, డయాగ్నోసిస్ ఎర్రర్ ఫ్రీ అవుతుందని మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ ఎందుకు అవసరం? నెంబర్ 1, క్యాన్సర్ ఉందా లేదా, ఒకవేళ క్యాన్సర్ ఉండేది, ట్రీట్మెంట్ జరిగింది, మళ్ళీ క్యాన్సర్ రిలాక్స్ అయిందా లేదా, లేకపోతే క్యాన్సర్ బాడీలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, మనం పెట్ సిటీ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు. ఎందుకంటే ఒక రేడియో యాక్టివ్ ప్రెషర్ ఇంట్రావెనస్ ఇంజెక్షన్ ద్వారా బాడీలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఆ రేడియో యాక్టివ్ ప్రెషర్ ఆప్టిక్ చూసి రేడియోలజిస్ట్ ఇంటర్ప్రిట్ చేస్తారంటే అంటే అది పరిస్థితి, బాడీలో క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉంది. కానీ క్యాన్సర్ కాకుండా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఆ డిజీజ్ సెల్స్ టేకప్ చేస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ మనం ఎలిమినేట్ చేయాలి, క్యాన్సర్ ప్రూఫ్ చేయాలి. అది కాకుండా హార్ట్ కండిషన్స్, హార్ట్ అటాక్ కానీ, coronary artery disease కానీ, సిమిలర్లీ బ్రెయిన్ కండిషన్స్, స్ట్రోక్ కానీ, ఎపిలెప్సీ కానీ, డెమెన్షియా కానీ, అల్జీమర్స్ డిసీజ్ కానీ అన్నీ కూడా పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం చూడవచ్చు. కాబట్టి కార్డియో డిపార్ట్మెంట్ నుండి, న్యూరో డిపార్ట్మెంట్ నుండి కూడా డయాగ్నోసిస్ కోసం, ప్రోగ్నోసిస్ చూడడానికి ఇక్కడికి పేషెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నా డాడీ 2012లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది. తర్వాత అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్లో డాక్టర్ కౌశిక్ భట్టాచార్య ఆధ్వర్యంలో రేడియోథెరపీ చేస్తే 2012 నుండి 2026 వరకు నా తండ్రి గారికి క్యాన్సర్ రిలాప్స్ జరగలేదు. కానీ రీసెంట్గా మాకు డౌట్ వచ్చింది క్యాన్సర్ రిలాప్స్ అయిందని. అందుకే నేను డాడీని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అప్పుడు నా ఎడమ పక్క కూర్చున్న డాక్టర్ కీర్తి గారికి మా డాడీని తీసుకెళ్ళాము. ఆయనే ఫస్ట్ పెట్ సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి అది ఇన్ఫెక్షన్ అని అనిపిస్తుందని ఆయన నాకు చెప్పారండి. తర్వాత యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సిటీలో మొత్తం క్లియర్ అయింది, హాట్స్పాట్స్ ఏమీ లేవు. కాబట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే ఆ పెట్ సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి ఒక పన్నులో చేసి మీ డాడీకి క్యాన్సర్ ఉందేమో, లాంగ్ క్యాన్సర్ ఉందేమో, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి, అక్కడ బయాప్సీ చేయండి అని చాలా ప్యానిక్ సృష్టించారు. కానీ నా డాడీ 85 years ఏజ్, ఈ ఏజ్లో ఇన్వెసివ్ ప్రొసీడ్యూర్ బయాప్సీ చేయడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. అప్పుడు డాక్టర్ కీర్తి కరెక్ట్ సజెషన్, కరెక్ట్ రికమెండేషన్, కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ చేసి ఒక పెద్ద తప్పు నుండి అది లేకపోతే జరగబోతుంది పెద్ద తప్పు, అది అక్కడ నుండి సేవ్ చేశారని అది చెప్తున్న మంచి డాక్టర్స్ ఉంటే పేషెంట్స్కి ఎలా సేవ్ చేయొచ్చు, కరెక్ట్ ట్రీట్మెంట్ చేసి, కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి ఎలా హెల్ప్ చేయొచ్చు, అది ఒక నిదర్శనం అన్నమాట. సో ఇలాగే అపోలో క్యాన్సర్ సెంటర్ ఎన్నో సంవత్సరాల నుండి క్యాన్సర్ పేషెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నారని నేను అందులో ఒక క్యాన్సర్ సర్వైవర్ ఫ్యామిలీ మెంబర్గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను. సో రాబోయే రోజుల్లో కూడా ఈ పెట్ సిటీ స్కాన్ ద్వారా డయాగ్నోసిస్
డయాగ్నోసిస్ చేయడం, ప్రోగ్నోసిస్ చూడడం, రిలాప్స్ ఎలిమినేట్ చేయడం, స్ప్రెడ్ చూడడం. అందులో ఖచ్చితంగా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. వైజాగ్ ప్రజలందరికీ కూడా అది కాకుండా మన ఒడిశా, ఛత్తీస్గఢ్, నార్త్ ఆంధ్ర నుండి కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అపోలో క్యాన్సర్ సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, బెనిఫిట్స్ పొందాలి అది అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మంచి సర్వీస్ అందిస్తున్న క్యాన్సర్, అపోలో క్యాన్సర్ సెంటర్ మేనేజ్మెంట్, డాక్టర్స్, స్టాఫ్, నర్సెస్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే భవిష్యత్తులో కూడా మీ ఫెసిలిటీస్ ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తారని, భవిష్యత్తులో క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ ఇమ్యునైజేషన్లో కూడా మీరు ప్యానియర్గా మన భారతదేశంలో ప్యానియరింగ్ వర్క్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రసంగం ముగిస్తున్నాను. As Apollo, we always look to have the best of the technology యాక్సెసిబుల్గా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము నిరంతరం. అందులో భాగంగానే ఈ పెట్ సిటీ అనేది కూడా తీసుకురావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎప్పుడైనా కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళకి హెల్త్ కేర్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూ ఉన్నా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండేలాగా నిరంతరం ప్రయత్నం ఉంటుంది అపోలో హాస్పిటల్ సైడ్ నుంచి. ఈ సందర్భంగా పెట్ సిటీ లాంచ్ సందర్భంగా డాక్టర్ కీర్తి చంద్ర గారు ఎవరైతే నేచర్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నారో తను ఈ టెక్నాలజీ గురించి, దీని యొక్క ఉపయోగాల గురించి బ్రీఫ్గా మీకు అప్డేట్ చేస్తాను. Happy day for me being a part of the inauguration of new PET CT mission in Apollo Cancer Hospital, Vishakhapatnam. ఈరోజు మన సిపి సార్ ఈ ఇనాగ్రేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద కైండ్ పర్సన్. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్లో డిస్కవరీ జీకి ఐక్యూ మిషన్ ఫెసిలిటీ, అడ్వాన్స్డ్ ఫెసిలిటీ మిషన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. దాని ద్వారా ఫెసిలిటీని త్వరగా అండ్ ఇంకా యాక్యురేట్గా చేయొచ్చు అండ్ పేషెంట్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీ మిషన్. అండ్ మన సిపి సార్ నేను చెప్తాను అని చెప్పేశారు. ఫెసిలిటీ ఎక్కడ వాడతాం, ఎక్కడ చేస్తాం, దాంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అని చెప్పేశారు. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ ఫ్యూ థింగ్స్ అండ్ ఈ ఫెసిలిటీ మిషన్ని ఆంకాలజీలో ఎక్కువ వాడుతూ ఉన్నాం. అండ్ ఆంకాలజీ కాకుండా నాన్ ఆంకాలజీ లైక్ కార్డియాక్ డిసీజెస్లో కూడా, బ్రెయిన్ కేసులో కూడా వాడుతూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ ఆంకాలజీలో ఉంటుంది. ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన డిపార్ట్మెంట్. ఈ ఫెసిలిటీ మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే క్యాన్సర్ని గుర్తించడానికి, దాని తర్వాత స్టేజింగ్ అంటే క్యాన్సర్ ఏ దశలో తెలుసుకోవడం, అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్ రెస్పాన్స్ అంటే క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంత బాగా రెస్పాన్స్ వచ్చింది తెలుసుకోవడం కోసం వాడతాం కామన్గా. దీంతోపాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత మరలా ఫ్యూచర్లో ఏదైనా రికరెన్స్ అంటే మరలా వచ్చిందేమో అని తెలుసుకోవడం కూడా దీన్ని మనం వాడతాం. ఇది మోస్ట్ కామన్గా వాడే ఇండికేషన్స్. ఇది కాకుండా కార్డియాలజీ అంటే వైరల్ డిసీజ్ అంటే కరోనాలో తెలుసుకోవడం కోసం హార్ట్కి బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా, అండ్ సరిగ్గా లేనప్పుడు ఆ పర్సన్కి హార్ట్ ఆపరేషన్ చేస్తే ఒకవేళ ఉంటుందా లేదా తెలుసుకోవడం కోసం ఎక్సిక్యూషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని కార్డియాక్ వైబిలిటీ అంటారు. అలాగే న్యూరాలజీలో అంటే బ్రెయిన్ సంబంధించిన డిసీజ్లో డెమెన్షియా అంటే మతిమరుపు ఉన్న వాళ్ళకి, పార్కిన్సన్స్ వాళ్ళు కూడా ఎపిలెప్సీ, ఈ 3 కండిషన్స్లో చాలా ఎక్కువగా ఫెసిలిటీ వాడి దొరుకుతుంది. ఇదే కాకుండా బాడీలో ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ వెళ్ళి తెలుసుకోలేకపోయినప్పుడు అన్నప్పుడు ఫెసిలిటీని చాలా బెటర్గా వాడతాం. అండ్ వైరస్లో అన్నోనాజ్ అంటూ ఉంటాయి, ఆ కండిషన్లో కూడా ఫెసిలిటీని వాడతాం. సో మనం విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల కూడా
మన అపోలో హాస్పిటల్లో ఉన్న ఈ పెట్సిటీ మిషన్ని చాలా బెటర్గా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన అపోలో క్యాన్సర్ సెంటర్ నుంచి ఒక ప్రాపర్ క్యాన్సర్ కేర్ కోసం అన్ని సిస్టమ్, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ అండ్ ఆల్సో మంచి డయాగ్నోస్టిక్ లైక్ పెట్సిటీ ఉండాలి. ఒక అనాలజీ మీకు చెప్తున్నాను. లెటర్స్ సే బికాజ్ సిపి సార్ ఉన్నారు, సో ఒక హౌస్లో టెర్రరిస్ట్ హ్యావ్ ఎంటర్డ్ వన్ హౌస్ అండ్ ఆ హౌస్లో టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నారో అది చూడలేక మొత్తం స్కాన్ చేసి ఏ చుట్టుపక్కల టెర్రరిస్ట్ ఉన్నారో అది ఐడెంటిఫై చేస్తారు. లెటర్స్ సే దట్ కి పెట్సిటీ చేసి ఎగ్జాక్ట్లీ క్యాన్సర్ ఎక్కడ ఉంది అది ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఆ టెర్రరిస్ట్కి బయట రిమూవ్ చేయాలి, లోపలికి టియర్ గ్యాస్ ఆర్ ఏమి ఇంజెక్షన్స్ లైక్ సిమిలర్ టు కీమోథెరపీ పెట్టేసి అన్ని టెర్రరిస్ట్కి వీ ట్రై టు కిల్ దెమ్. లైక్ క్యాన్సర్ సెల్స్కి కీమోథెరపీలో ఇంజెక్షన్స్ పెట్టి అది బ్లడ్లో వెళ్ళి ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నారో అది కిల్ చేస్తారు. తర్వాత సర్జన్ ఆపరేషన్ లైక్ ఆఫ్టర్ ది టియర్ గ్యాస్ ది army people or the police enters into the house to kill the terrorist, and that is how the surgeon operation chesi cancer cells ki kuda remove chestaru. Then suppose ee process lo every terrorist any bunker kimba cupboard lo undu peru and malli tarvata vallu return oka chance undi ki vallu malli return vastaru. ఆ సిచ్యువేషన్కి డీల్ చేయాలేదో వాళ్ళు మొత్తం సరౌండింగ్లో బాంబ్ పెట్టి అది మొత్తం బిల్డింగ్కి డ్యామేజ్ చేస్తారు. సో దట్ ఎనీ వన్ హూ ఇస్ లెఫ్ట్ బిహైండ్ ఈజ్ కిల్డ్. సిమిలర్లీ ఆఫ్టర్ ది సర్జరీ ఈజ్ డన్, దేర్ ది రోల్ ఆఫ్ ది రేడియేషన్ కమ్స్ ఇన్ టు ప్లే, వేర్ ఎనీ మైనర్ క్యాన్సర్ సెల్స్ ఆర్ లెఫ్ట్ బిహైండ్, వీ కిల్ దోస్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఇదిలో ఏంటి, మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ కీమోథెరపీ, ప్రాపర్ సర్జరీ అండ్ రేడియేషన్ అన్నీ దే హ్యావ్ టు వర్క్ ఇన్ tandem, and that is what in Apollo Hospital, Apollo Cancer Center Vizag we are trying to bring. And for the people of Vizag on World Cancer Survivors Day, this is our tribute to all the survivors, that we are adding another phase to our cancer care with the best of the technology, PET-CT scan. Inaugurating such a wonderful advanced technology of PET scan of City of District Vishakhapatnam in Apollo Hospitals. Just ఒకే ఒక వర్డ్, అత్యుత్తమ ఉన్నతమైన చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఈ PET-CT స్కాన్ అనేది ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో అందరికీ PMJY ఆరోగ్యశ్రీ వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి అందుబాటులో ఉంటుంది. అది మీకు తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. సో థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్స్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ వండర్ఫుల్ technology advanced along with the experienced, expertized doctors who can deliver the utmost clinical outcomes in the City of Destiny. Thank you very much.